మనం తప్పు చేస్తున్నాం శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా, వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు. ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ డే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15thలో ఏదో క్లూ ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్. అదుంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్న ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఆగస్ట్ 15th 2009. ఉజీ, అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు పైకి వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో. ఉన్నాయి కదా, సేమ్ డేట్ సేమ్ ప్లేస్ లో. ఏజ్ని బట్టి తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లను బట్టి కూడా. ప్రభాకర్, సెనోరిటా. వెళ్ళే పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతో ఫేస్బుక్లో ట్రై చేద్దాం. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిటా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడు నాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే, నేను స్కైప్ ఆన్ చేశాను. హాయ్. హాయ్, మీ పేరు తేజ కదా? అవును, నా పేరు తేజానే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సెనోరిటా గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి.